దివ్యత్వం యొక్క ఉనికిని గురించి నమ్మడానికి సిద్ధంగా లేని ఒకరితో ఒకసారి నేను ఇటువంటి చర్చలో పాల్గొన్నాను. సరే, నా హృదయంలో దివ్య ప్రకాశపు మూలం ఉంది అనే భావంతో మనం ధ్యానం చేద్దాం అని అన్నాను. దివ్యత్వపు ఉనికిని అనుభూతి చెందడానికి అదొక సకారాత్మక సూచన. ఉనికి లేకపోవడాన్ని నీవెలా అనుభూతి చెందగలవు అని అన్నాను. లేని దానిని ఎలా అనుభూతి చెందగలవో నీవు చెప్పగలవా? అది ఎలాంటిదంటే, సద్దాం హుసేన్ యొక్క విధ్వంసకర ఆయుధాలను గురించి వెతుకుతూ, నీ వద్ద ఉన్నవి అలాగే నీ వద్ద లేనివి కూడా చూపించు అని అడగటం లాంటిది. లేనిదాన్ని మీకు ఎలా చూపించగలం? అందువల్ల ఆ స్నేహితునితో ఇలా అన్నాను: దివ్య జ్యోతి ఉన్నది అన్న భావనకు బదులుగా లేదు అన్న భావనతో ఎందుకు ధ్యానం చేయకూడదు అని. అప్పుడు అతడు బుర్ర గోక్కుంటూ ఇలా అన్నాడు: లేని దానిని ఎలా ఊహించాలి అని. అప్పుడు నేనన్నాను, నీవు ఊహించలేవు. అది మన డిఎన్ఏ కాదు. మనం నమ్మకంపైనే నిర్మించబడ్డాం, కానీ నమ్మకుండా ఉండేందుకు కాదు అని. నేను మరొక ఉదాహరణ కూడా చెప్తాను. మీరు కొత్తగా బిడ్డ పుట్టిన వెంటనే ఏడవడం చూస్తారు. ఈ ఏడుపు మనకేం చెబుతోందంటే, ప్రాణం అని ఏదైతే ఉందో అది మన వద్ద ఉన్నది అని. ఒకవేళ అలా ఏడవకుండా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్లు, నర్సులు చాలా కంగారు పడి హడావిడిగా అన్ని గదులకు పరుగులు పెడతారు. ఆ గుండెకు తిరిగి చైతన్యం తీసుకొని రావడానికి, ఊపిరి ఆడేలా చేయడానికి. ఒకవేళ అది కూడా విజయవంతం కాకపోతే దాని అర్థం ఆ బిడ్డ ప్రాణశక్తితో రాలేదు అని. మీరు దాన్ని సోల్ లేదా ఆత్మ అన్నా, భగవంతునిలోని అంశ అన్నా, ఏ పేరుతో పిలుస్తున్నారనేది ముఖ్యం కాదు. ఏదైతే మనం పుట్టినప్పుడు మనతో వస్తుందో అది మన చివరి శ్వాస వరకు మనతోనే ఉంటుంది. కనీసం మీలో నివసిస్తున్న ఆ ఉనికినైనా గౌరవించండి. దాని పట్ల గౌరవ భావంతో ఉండండి. దాన్ని ఉన్నతంగా భావించండి. అన్ని మతాలు దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తాయి. పేర్లు ముఖ్యం కాదు. ఆ ఉనికి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండండి. దాన్నే మనం ఆరాధన అంటాం. మనకు ప్రాణాన్నిచ్చే దాని పట్ల పూజ్యభావం. నిజానికి అన్ని మతాలు కూడా ప్రాణశక్తి పట్ల వ్యతిరేక భావనతోనే ఉన్నాయి. హిందువులు దేవాలయాలకు వెళ్ళి భగవంతుడా కృతజ్ఞతలు అంటారు. మిగిలిన మతాలు కూడా బయటే చూడమంటాయి. Whereas the real thing is inside you. The person, the entity who gives you life is inside you. It's not outside myself. నీకు ప్రాణాన్ని ఇచ్చే శక్తి యొక్క ఉనికి నీ లోపల ఉంది, బయట లేదు. దాని పట్ల కొంత స్థాయి గౌరవం, పూజ్యభావం చూపండి. అంతర్ముఖులవ్వండి. ఆ ఉనికి పట్ల కృతజ్ఞులై ఉండండి. ఒకవేళ ఆ శక్తి ఈ రోజు రాత్రికి మీకు వీడ్కోలు చెప్పాలని అనుకుందనుకోండి, మీరేం చేస్తారు? దానిని మీరు ఆపగలరా? లేదు. ఇక మీరు నిద్ర లేవలేరు. అది వెళ్ళిపోయింది. అది ఎక్కడికి వెళుతుంది? వెళ్ళింది ఏమిటి? శరీరం ఇక్కడే ఉంది. ఆ ప్రత్యేకమైనది ఏదో అది బయటకు వెళ్ళిపోయింది. అందువల్ల చనిపోతున్నది ఎవరు? ఏది చనిపోతుంది? ప్రాణశక్తి ఎక్కడికో వెళ్ళిపోయింది. అది మళ్ళీ పునర్జన్మనెత్తుతుంది. చేసిన పనుల ఆధారంగా ఏదో ఒక గర్భంలో అది ప్రవేశిస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ వలయం అలా తిరుగుతూనే ఉంటుంది. మీ నమ్మకంతో దానికి పని లేదు. ఒకవేళ ఆ ప్రాణదాత పట్ల మనం గౌరవ భావంతో ఉన్నట్లయితే మన జీవితం మారుతుంది. మనం మరింత ప్రశాంతంగా, ఆనందంగా ఉంటాం. కృతజ్ఞత గల,
కృతజ్ఞత లేని హృదయాలను గురించి మీకు తెలుసు. నువ్వున్నావో లేదో నాకు తెలియదు. నాకు నీ మీద నమ్మకం లేదు అని భగవంతుని గురించి, అటువంటి మానసిక భావన కలిగిన వ్యక్తులను గురించి నిజానికి మీరు ప్రార్థించాలి. వారి జీవితంలో దేనితోనూ సంతోషంగా ఉండలేరు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం చూసినట్లయితే వారికి జీవితంలో సంతృప్తి, సంతోషం, ఆనందం అనేవి ఉండవు. ఇదంతా కేవలం నమ్మకం మాత్రమే. అది ఒక ప్లాసిబో లాంటి భావన అయినా కూడా అది నీకు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. లేని దానితో ఘర్షణ పడటం ఒక పెద్ద సమస్య. అజ్ఞానంతో పోరాడటం మరొక సమస్య. చీకటితో మనం పోరాడి చీకటి తొలగిపో అంటే అది పోదు. చీకటిని పారద్రోలడానికి ఒక చిన్న కొవ్వొత్తి నాకు సహాయం చేస్తుంది. కొంచెం అవగాహన, కొంచెం ఎరుక, ఉనికిని గూర్చిన నకారాత్మక ఆలోచనలను పోగొడతాయి. మనస్తత్వ శాస్త్రం ప్రకారం కూడా మన ప్రశాంతత కోసం నమ్మడం మంచిది. మనకు అనుభవం కలగకపోయినా సరే.